సూపర్ స్టార్ నాగార్జున కుమారుడు అఖిల్ పెళ్లి ఇటీవల కుటుంబ వాతావరణంలో తక్కువ ప్రొఫైల్లో నిర్వహించగా కొన్ని కీలక ముఖాలు కనిపించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నాగార్జున సన్నిహితుడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబం ఈ వేడుకకు హాజరు కాలేదన్న విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే గతంలోనే నాగార్జున జగన్ నా స్నేహితుడు, చూసి చాలా కాలమైంది, చూడాలనిపించి వచ్చాను అంటూ తాడేపల్లి ప్యాలెస్ ముందు చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ సందర్భంలో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వ్యక్తిగతంగా స్నేహం, వ్యాపార సంబంధాలున్న ఈ వివాహ వేడుకకు జగన్ కుటుంబం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇక ఈ వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి చంద్రబాబును కలవడానికి నాగార్జున ప్రత్యేకంగా అమరావతికి వెళ్ళినట్లు సమాచారం. అయితే జగన్ను ఆహ్వానించారో లేదో స్పష్టత లేదు. కానీ రిసెప్షన్ మరియు పెళ్లి వేడుకలో జగన్, ఆయన కుటుంబ సభ్యులెవ్వరూ కనిపించలేదు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన కోణం ఏమిటంటే, వధువు జైనాబ్ తండ్రి మిడిల్ ఈస్ట్ వ్యవహారాలపై జగన్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. కేబినెట్ హోదాలో ఆయన నియామకం జరిగినప్పటికీ దానిని చాలా రహస్యంగా నిర్వహించారు. అలాంటి నేపథ్యాన్ని బట్టి చూస్తే అయినా జగన్ కుటుంబానికి పిలుపు వెళ్ళి ఉండాల్సిందే అన్న అనుమానం వ్యక్తమవుతోంది. అయితే మొత్తంగా అఖిల్ పెళ్లిని చాలా ప్రైవేట్ వేడుకల అత్యంత కొద్ది మందితో జరిపారు. సెలబ్రిటీలంతా పెద్దగా కనిపించకపోవడంతో పాటు రాజకీయ నాయకుల హాజరు కూడా తగ్గిపోయింది. ఫలితంగా నాగార్జున మిత్రుల గైర్హాజరు కావడం సహజంగానే నిలిచిపోయింది. కానీ ముఖ్యంగా జగన్ కుటుంబం గైర్హాజరు కావడం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు తావిస్తోంది. ఇది కేవలం షెడ్యూల్ సమస్యనా, లేక మరేదైనా ఫ్యామిలీ పర్సనల్ కారణమా అనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. కానీ ఒకప్పుడు బలమైన స్నేహబంధం ఉన్నవారు ఇలాంటి వేడుకకు కనిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.